హలో వ్యూవర్స్, ఎక్కడికి హడావుడిగా రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? షూట్‌కి రెడీ అవుతున్నాను. షార్ట్ ఫిల్మ్‌లో అడిగారు. చిన్నోడిని అడిగారు ఫస్ట్. సరే అని స్టార్ట్ అయ్యే టైంలో హాఫ్ అన్ అవర్ ముందు మా అక్క మీరు కూడా కావాలి, శారీ కట్టుకొని వచ్చేయండి అని చెప్పారు. సో అప్పటికప్పుడు రెడీ అయ్యాను. రాయచోటిలో షూటింగ్ అనమాట. ఇక్కడ బ్యాగ్ తీసుకొని రెడీగా ఉన్నాను. వెహికల్ ఇంకా రాలేదు అనేసి చిన్నోడు నాటు డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు. ఆ షూట్ కూడా డైరెక్టర్ అబ్బాయి హరి అనేసి, ఇంతకుముందు స్కూల్ లైఫ్ మూవీ చేశాం కదా, మహేష్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మూవీ, దాంట్లో కో డైరెక్టర్గా చేశాడనమాట. సో దానివల్ల చిన్నోడు యాక్టింగ్ అక్కడ చూశాడు కాబట్టి డైరెక్ట్గా కాల్ చేసి అక్క షూట్ ఉంది వచ్చేయండి అక్క అని చెప్పాడనమాట. సో తెలిసిన అబ్బాయే కాబట్టి వెళ్ళిపోయాము. చిన్నోడు చూడండి చిన్నప్పటి హీరో క్యారెక్టర్ చేశాడు చిన్నోడు. మంచిగా షూట్ సీన్స్, అసలు మా ఇంట్లో వాళ్ళైతే ఇప్పటికీ షాక్. వాడు అంతా సిగ్గుపడతాడు, ఇంటికి ఎవరైనా వస్తే కూడా పలకరించాడు, ఎవరైనా పలకరించినా కూడా రిప్లై సరిగ్గా ఇవ్వడు. అలాంటిది కెమెరా ముందు ఏం చేస్తాడు, డైలాగ్స్ ఏం చెప్తాడు అని చాలా డౌట్ పడ్డారు. ఇప్పటికీ డౌటే, పూర్తిగా రిలీజ్ అయ్యే వరకు డౌట్ పడుతూనే ఉంటారు. కానీ చాలా బాగా చేస్తాడు షూట్లో మాత్రం. చెప్పినట్టు లైట్ డైలాగ్స్ చెప్పేస్తాడు. ఈ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో ఒక 1 వీక్ 10 డేస్ లోపు రిలీజ్ అయిపోతుంది. నేను ఖచ్చితంగా లింక్ ఇస్తాను, అప్డేట్ ఇస్తాను. స్టోరీ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. నాకే ఇంకా కొంచెం సస్పెన్స్ ఉందన్నమాట, ఫుల్ స్టోరీ వినలేదు. ఇక చిన్నోడి సీన్సే మధ్యాహ్నం 3 అయిపోయింది. ఇంకా నా డైలాగ్స్ స్క్రిప్ట్ హరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు ఒక 3 సీన్స్లో డైలాగ్స్ చెప్పేసరికి ఇంతే అక్క మీకు తొందరగా అయిపోతుందిలే అంటే, చిన్నోడు మళ్ళీ గోల్ చేస్తున్నాడు, నాకైతే అన్ని డైలాగ్స్ చెప్పించావు, అమ్మకేం కొన్నే ఇస్తున్నావు అనేసి. చాలా బాగా అనిపించింది. ఫుల్ డే ఒక రోజులో మాది షూట్ కంప్లీట్ చేసుకున్నాము, నాది చిన్నోడిది. ఇంకా మిగిలిన వాళ్ళదంతా ఇంకా నడుస్తూ ఉంది. సో ఇందులో అయితే నా క్యారెక్టర్ చూస్తున్నారు కదా, సస్పెన్స్ అనమాట ఏంటి అనేది. బాగా పల్లెటూరి క్యారెక్టర్, కానీ నాకు డౌట్ వచ్చింది సడన్గా చెప్పడంతో. అరేంజ్మెంట్స్ కానీ డ్రెస్ ఇంకా కొంచెం పాతగా సెట్ చేసుకుంటే బాగుండేదని తర్వాత అనిపించింది. అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు చెప్పడంతో ఉన్నవే తీసుకెళ్ళిపోయాను, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇక అందరికీ బాయ్ చెప్పే టైం వచ్చేసింది ఈవినింగ్. ఇంక అప్పుడు అక్క మీ ఛానల్ చెప్పండి అక్క, సబ్స్క్రైబ్ చేసుకుంటాము అని. మా ఛానల్స్ కూడా ఉన్నాయి అక్క, మేము పెట్టున్నాం ఫన్ ఛానల్ చూడండి అక్క అని